కొంతమంది చీప్ చిల్లర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడి నేను మాట్లాడితేనే బీఆర్ఎస్ పార్టీ బతుకుతుందనే ఉద్దేశంతో ఏదో ఒకటి చిల్లర వ్యవహారం చేస్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, కౌశిక్ రెడ్డి ప్రతిసారి నువ్వు రీల్స్ కోసం టిక్ టాక్ ల కోసం చేసినటువంటి ఎమ్మెల్యేగా నీకు గుర్తింపు వచ్చింది. మీరు ప్రత్యేకంగా ఏదో నేనే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమకారుల నుంచి మోస్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి నేనే కర్త కర్మ క్రియ అని అనుకుంటున్న కౌశిక్ రెడ్డి గారు, మీ స్థాయి ఏందో కొంచెం తెలుసుకొని మాట్లాడండి. ప్రతిసారి ఏదో ఒక చిల్లర మాట మాట్లాడితే గానీ నువ్వు టీలో రావు. నీ స్థాయి ఏంది? ఎక్కువ ఒక వార్డ్ మెంబర్ నుంచి కావాల్సిన స్థాయి. చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఒక ఉంటుండే ఒక చిన్న సామెత. మేము స్కూల్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక పిల్లగాడు ఏడుస్తూ ఉంటుండే. ఏమని? అరే నేను ఓడిపోతానంటే ఒకసారి గెలిపించారు స్కూల్లో. అరే పోనీ పిల్లగాడు ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పి. దానికి ఏమంటాడంటే, ఈ స్కూల్కి నేనే పేరుకొచ్చినా, ఈ స్కూల్లో నా తప్ప ఎవరు పెద్ద క్రీడాకారులు లేడు, ఈ స్కూల్కి పేరు వచ్చింది నా వల్ల అని పెద్ద మితిమీరి మూతబరి ఉంటుండే. అట్టనే ఇవి కౌశిక్ రెడ్డి. అరే నువ్వు టిక్ టాక్ స్టార్వి ఒప్పుకుంటాము, నువ్వు రీల్స్ చేయాల్సింది ఒప్పుకుంటాము, ఒక రాజకీయంగా మాట్లాడాలి కానీ ఈ చిల్లర మాటలు ఏంది? కొంచెం అన్నా నీకు సిగ్గు అనిపిస్తలేదా? ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి నీది ఎక్కడిది? అట్లా చేస్తా ఇట్లా నువ్వు బొచ్చు కూడా చేయలేవు. తాచిట్లా పెరిగిన ఒక అనాంతం. కానీ అన్ని చిల్లర మాటలు, చిల్లర బతుకులు, చిల్లర వ్యవహారాలు తప్ప తెలంగాణ వాదాన్ని చంపిన బీఆర్ఎస్ పార్టీలా తెలంగాణ వాదాన్ని చంపే వాళ్ళే ఉంటారా? తెలంగాణ వాదాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకాలను ఎవరైతే అవమానిస్తారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. తెలంగాణ ప్రజా సంఘాలను ఎవరైతే అఘోరపరుస్తారో బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. ఇలాంటి అన్ని లక్షణాల నుండి కౌశిక్ రెడ్డి నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు. నీలాంటి చిల్లరగాళ్ళు మరొకసారి నీ స్థాయి తగ్గట్టు వివరించకుండా వంకర్ తింకర్గా మాట్లాడి ఏదో ముఖ్యమంత్రి గారిని అంటే నేను టీవీలో వస్తాను అనుకుంటే ఇక మానుకో. అది ఈసారి డైరెక్ట్ వాదలాడితే పిల్లలపైన. ఇక ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఏమైనా ఎక్కువ మాట్లాడితే కౌశిక్ రెడ్డి గారి పిల్లలు ఎలాగైతాయి. ఇది పక్కా చూసుకో. నువ్వు ఒక స్థాయిలో ఉండు. నీ స్థాయి ఏదో మేము గుర్తు చేస్తాం. తెచ్చడకు నువ్వు ఒక చిన్న వ్యవహారంలో పెద్ద నువ్వు హీరో అనుకుంటున్నావు. నీ కిస్మత్ బాగుంది, గెలిచినావు హుజూరాబాద్కి బై ఎలక్షన్ రాకుండా చూసుకో. అంతే. నీ స్థాయి ఏందో మాకు తెలుసు. 10 సార్లు గుర్తు చేస్తూ ఉంటాం. టెన్షన్ ఏం పడకు.